హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎల్గామల్ డిజిటల్ సిగ్నేచర్. సో దీనికి సంబంధించి ప్రీవియస్గా మనం డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటో చూసాం అండ్ MD5 అల్గోరిథమ్స్, డిఫరెంట్ అల్గోరిథమ్స్ చూసాం. బట్ డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ అల్గోరిథమ్స్. సో ఇక్కడ ఎల్గామల్ డిజిటల్ సిగ్నేచర్ మనకి ఎలా వర్క్ అవుతుంది అండ్ దానికి సంబంధించి క్లియర్ కట్ ఎగ్జాంపుల్తో మనం ఈరోజు చూద్దాం. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఎగ్జాంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మీకు కాన్సెప్ట్ మీద ఒక క్లారిటీ అనేది ఎగ్జాంపుల్తో మనకి క్లియర్గా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ డిస్క్రీట్ అల్గోరిథం. ఎల్గామల్ డిజిటల్ సిగ్నేచర్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఒక డిస్క్రీట్ అల్గోరిథం మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఒక ఎసిమెట్రిక్ టైప్ లాగా మనం బోత్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ రెండు కీస్ యొక్క పేరుతో మనం అథెంటికేటింగ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఒక పర్సన్ ఏ నుంచి బీకి డేటా సెండ్ చేసేటప్పుడు, మెసేజ్ సెండ్ చేసేటప్పుడు అది అథెంటికేషన్ చేయటం. అంటే ప్రీవియస్గా మనం చూసాం ప్రీవియస్ వీడియోలో డిజిటల్ సిగ్నేచర్ గురించి. సో మనకి అథెంటికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిజిటల్ సిగ్నేచర్. సో అక్కడ అథెంటికేషన్ కోసం డెఫినెట్గా మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్కి బోత్ కీస్ ఫ్రమ్ ఏ సైడ్ అండ్ బి సైడ్, టూ సైడ్స్ అంటే సెండర్ రిసీవర్ ఇద్దరి దగ్గర కూడా మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ చాలా అవసరం. దీన్ని ఎల్గామల్ తాహిర్ అనే 1985లో మనకి ఫస్ట్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని అమెరికన్ ఇన్స్టిట్యూట్స్, యుఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ మనకి ఎల్గామల్ డిజిటల్ సిగ్నేచర్ అనేది అవైలబుల్లోకి వచ్చింది. సో అక్కడ సెక్యూరిటీ అనేది డెవలప్ చేసుకోవడం కోసం మనం ఏ మెసేజెస్ అయితే పాస్ చేస్తున్నామో ఆ మెసేజెస్కి మనం ఇంకా ఎక్కువగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవడం కోసం ఇలాంటి డిజిటల్ సిగ్నేచర్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. దీనికి సంబంధించి ఒక వర్కింగ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ వర్కింగ్ ప్రొసీజర్లో మనం కొన్ని వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మనం ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ బోత్ సైడ్స్, అంటే సెండర్ సైడ్ మెసేజ్ ఎలా అయితే పంపిస్తామో రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకుని దాన్ని డిక్రిప్ట్ చేసుకునే కాన్సెప్ట్ కూడా మనకి రెండు కనుక పర్ఫెక్ట్గా చేస్తేనే అక్కడ డిజిటల్ సిగ్నేచర్ యొక్క అల్గోరిథం మనం పర్ఫెక్ట్గా ప్రాసెస్ చేసినట్టు. సో దానికి సంబంధించి వర్కింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రైమ్ నెంబర్ చూస్ చేసుకుంటాం. దానికి మనం ఇచ్చే నేమ్ ఏంటంటే క్యూ. మీరు ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకోండి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే మినిమం 2 ఫ్యాక్టర్స్, అంటే ఇట్ సెల్ఫ్ అండ్ దట్ నెంబర్, ఇట్ సెల్ఫ్ అండ్ 1, ఈ రెండు నెంబర్సే ఫ్యాక్టర్స్గా ఉన్న వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. సో జనరల్గా ప్రైమ్ నెంబర్స్కి వచ్చేసరికి 3, 5, 7, 11, 13 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. మీరు ఆ ప్రైమ్ నెంబర్స్లో ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకోండి, దట్ ఈస్ ఎ సెలెక్ట్ ఏ ప్రైమ్ నెంబర్. దానికి సంబంధించిన ప్రిమిటివ్ రూట్స్, అంటే ఒక నెంబర్కి ప్రిమిటివ్ రూట్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రిమిటివ్ రూట్స్ అనేవి ఎన్ని ప్రిమిటివ్ రూట్స్ ఉన్నాయో అందులో ద మ్యాక్సిమం ప్రిమిటివ్ రూట్ ఏదైతే ఉందో, హైయెస్ట్ ప్రిమిటివ్ రూట్, దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే క్యూ వాల్యూ ఏదైతే తీసుకున్నారో దాని యొక్క ప్రిమిటివ్ రూట్ని మనం ఆల్ఫా కింద తీసుకుంటున్నాం. తర్వాత XA అనే ఒక ఇంటిజర్ని ర్యాండమ్గా జనరేట్ చేసుకుంటున్నాం. అది మీరు 1 నుంచి Q-1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు Q అనే వాల్యూ 13 తీసుకుంటే 13 - 1 12. 1 నుంచి 12 మధ్యలో ఏ నెంబర్నైనా మీరు ర్యాండమ్గా XA కింద ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించిన ఫార్ములాతో YA క్యాలిక్యులేట్ చేస్తాం విత్ Q ఆల్ఫా మన దగ్గర ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్తో నేను ఎగ్జాంపుల్లో మీకు చూపిస్తాను. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ బోత్ కీస్ని కూడా మనం జనరేట్ చేసుకుంటాం ఫ్రమ్ యూజర్ ఏ సైడ్, అంటే సెండర్ సైడ్ మనం ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ జనరేట్ చేసుకుంటాం. దానికి XA ఏదైతే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఎజ్యూమ్ చేసుకున్నామో ఆ ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూని ప్రైవేట్ కీగా తీసుకుంటాం. అండ్ బేస్డ్ ఆన్ దోస్ XA అండ్ Q ఆల్ఫా ఈ 3 కాంబినేషన్స్లో మనం YA క్యాలిక్యులేట్ చేసుకుని ఈ 3 వాల్యూస్ని పబ్లిక్ కీ కింద అసంప్షన్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ హ్యాష్ కోడ్ M అనేది క్యాలిక్యులేట్ చేస్తాం విత్ ప్లెయిన్ టెక్స్ట్ M. సో హ్యాష్ కోడ్ ఆఫ్ గివెన్ మెసేజ్ ఏదైతే ఉందో ప్లెయిన్ టెక్స్ట్, దాని నుంచి మనం ఒక హ్యాష్ కోడ్ని జనరేట్ చేసుకుంటున్నాం, దట్ ఈజ్ M. దీన్ని కూడా 0 to Q-1 మధ్యలో మనం జనరేట్ చేసుకుంటాం. అలానే ఇక్కడ ర్యాండమ్ ఇంటిజర్ Kని కూడా మనం జనరేట్ చేసుకోవాలి, అసంప్షన్ తీసుకోవాలి. బట్ దాంతోపాటు మనం GCD ఆఫ్ K, Q-1 అనేది 1 వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మీరు ఇక్కడ K అనేది అసంప్షన్ చేసుకుంటున్నారు. అసంప్షన్ చేసిన వాల్యూ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు చూసుకోవాలి. లేదు అంటే అక్కడ
రాంగ్ వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ S1 అండ్ S2. S1 S2 ఫార్ములాస్ చూద్దాం మనం ఇక్కడ. సో S1 S2 క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ వరకు మనం సెండర్ సైడ్ పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళాం. రిసీవర్ సైడ్కి వచ్చేసరికి ఫ్రమ్ బి సైడ్ V1 అండ్ V2 క్యాలిక్యులేట్ చేస్తాం. V1 అండ్ V2 కూడా మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రెండు వాల్యూస్ ఈక్వల్ రాలేదు అనుకోండి, మీరు ఈ మధ్యలో చేసిన సిగ్నేచర్ అంతా ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. సో V1 ఈజ్ కంపల్సరీ V2కి ఈక్వల్ అయితే, అది పర్ఫెక్ట్ వాల్యూతో ఈక్వల్ అయితే మీరు తీసుకున్న సిగ్నేచర్, మెసేజ్ ఇవన్నీ కూడా అక్కడ వ్యాలిడ్ అయినట్టు. సో ఎప్పుడైతే ఆ V1 అండ్ V2 ఈక్వల్ కాలేదో అక్కడ తీసుకున్న సిగ్నేచర్ అనేది నాట్ వ్యాలిడ్లో ఉన్నట్టు. అదే మనకి ఫైనల్ సొల్యూషన్. సో దీనికి సంబంధించి మనం కొంతమంది స్టూడెంట్స్ నుంచి వచ్చే డౌట్స్ ఏంటంటే, ఎప్పుడు ఎల్గోమల్ డిజిటల్ సిగ్నేచర్ ఈ వాల్యూస్తోనే చేయాలా అంటే, కొన్ని వాల్యూస్తో నేను చేసి చూశాను, అవి కరెక్ట్గా సిగ్నేచర్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. అంటే V1 అండ్ V2 రెండు కూడా నాట్ ఈక్వల్ వచ్చినాయి. సో దట్ సిగ్నేచర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ది ఎల్గోమల్ డిజిటల్ సిగ్నేచర్. సో అలానే కొన్ని వాల్యూస్ మాత్రమే ఈ సిగ్నేచర్ని సాటిస్ఫై చేస్తూ వచ్చినాయి. సో వాటితో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అనేది మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయకుండా లీవ్ చేయడం అనేది చాలా బెస్ట్. ఒకవేళ మీకు కంపల్సరీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది ఇంటర్వ్యూ పర్పస్ ఆర్ ఎనీథింగ్ అనుకుంటే కనుక ఇది మీరు ప్రిపేర్ అవ్వండి. అదర్వైజ్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో రిమెంబర్ చేసుకోవాల్సినవి, మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అవన్నీ కూడా రిమైనింగ్ అల్గోరిథమ్స్తో కంపేర్ చేస్తే ఇందులో చాలా ఎక్కువ. సో దాని గురించి ఎవరైతే పర్ఫెక్ట్గా రాయగలమో అనుకున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్ని చూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఈ క్వశ్చన్ని లీవ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాను. సో దట్ ఈజ్ ఫస్ట్ సెలెక్ట్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి నేను ఇక్కడ Q అనే వాల్యూని 19 కింద సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ద ప్రిమిటివ్ రూట్ ఆఫ్ Q, ప్రిమిటివ్ రూట్ ఆఫ్ Q మీన్స్ 19. ప్రిమిటివ్ రూట్ ఆఫ్ 19ని మనం ఆల్ఫా కింద డిజైన్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ నేను 10 కింద తీసుకున్నాను. అంటే ప్రిమిటివ్ రూట్స్ చాలా వస్తాయి, అందులో ద మ్యాక్సిమం ప్రిమిటివ్ రూట్, హైయెస్ట్ ప్రిమిటివ్ రూట్ ఏదో దాన్ని నేను చూస్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ఆల్ఫా ఈక్వల్ టు 10. అండ్ ద నెక్స్ట్ పొజిషన్ మనం XCAని జనరేట్ చేసుకోవాలి. జనరల్గా XCA ఎలా ఉంటుంది, 1 ఈజ్ లెస్ దాన్ XA ఈజ్ లెస్ దాన్ Q మైనస్ 1. అంటే ఏ సైడ్ మనం XCAని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 నుంచి Q మైనస్ 1 మధ్యలో వాల్యూ కింద జనరేట్ చేసుకోవాలి. 1 ఈజ్ లెస్ దాన్ XA ఈజ్ లెస్ దాన్ వాట్ ఈజ్ Q వాల్యూ 19 మైనస్ 1. దట్ ఈస్ 1 ఈజ్ లెస్ దాన్ XA ఈజ్ లెస్ దాన్ 18. అంటే మీరు తీసుకునే XA వాల్యూ ఎలా ఉండాలి, 1 నుంచి 18 మధ్యలో ఉండాలి. అలా మీరు ఏ వాల్యూ తీసుకున్నా XA కింద జనరేట్ చేసుకోవచ్చు. ఐఎమ్ టేకింగ్ ద 16 అనే వాల్యూని నేను XA కింద జనరేట్ చేసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ స్టెప్ మనం క్యాలిక్యులేట్ YAని క్యాలిక్యులేట్ చేయాలి. YAకి ఫార్ములా ఏంటి, ఆల్ఫా XA మోడ్ Q. సో ఫస్ట్ నేను మోడ్ ఆపరేషన్ గురించి చెప్తున్నాను. ఇందులో మనం జనరల్గా మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కనుక ఎగ్జామ్కి అలో చేస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కొన్ని ఎగ్జామ్స్కి అలో ఉంటుంది కాబట్టి మీరు అక్కడ డైరెక్ట్గా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్తో క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసుకోవచ్చు, అలానే మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినా. అదర్వైజ్ మీరు మోడ్ ఆపరేషన్ నార్మల్గా క్యాలిక్యులేట్ చేయడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూస్ అనేవి కొన్ని లెంగ్దీ వాల్యూస్ ఉంటాయి. సో అలాంటి లెంగ్దీ వాల్యూస్ కోసం చేయడం కొంచెం టిపికల్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ఫా XA మోడ్ Q, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా, మనం తీసుకున్న వాల్యూ 10, XA వాల్యూ 16, మోడ్ Q వాల్యూ ఈజ్ 19. సో ఇక్కడ జనరల్గా 10 పవర్ 16 అనేది మనం మైండ్లో నోటెడ్గా ఉండదు. సో దానికోసం మనం ఏం చేయాలి, 10ని 16 టైమ్స్ మల్టిప్లికేషన్ పెర్ఫామ్ చేయాలి వాల్యూ కోసం. 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ అలా 16 టైమ్స్ పెర్ఫామ్ చేయాలి. దాన్ని మీరు డివైడ్ చేసుకుంటూ ఈజీగా చేయొచ్చు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ 8 అనేది రిమెంబర్లో ఉందనుకోండి మైండ్లో, 10 పవర్ 8 ఇంటూ 10 పవర్ 8 తీసుకోండి, లేదు 10 పవర్ 4ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి. సో అలా మీరు ఈజీగా ఉండేటట్టుగా క్యాలిక్యులేషన్ లేకపోతే, క్యాలిక్యులేటర్ మీ దగ్గర లేకపోతే దాన్ని మీరు ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ టోటల్గా మనం 10 పవర్ 16 మోడ్ Q కనుక పెర్ఫామ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ YA. సో YA ఈక్వల్ టు 4. సో జనరల్గా నేను ఒక్క మోడ్ వాల్యూ ఆపరేషన్ చూపిస్తాను. 10 పవర్ 4 మోడ్ 19 కనుక తీసుకుంటే మీరు ఇక్కడ 10 పవర్ 4 10 స్క్వేర్ అనుకోండి 100 మోడ్ 19. సో 19తో 100ని మనం డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో దాన్ని మనం ఇక్కడ
mod వాల్యూ కింద తీసుకుంటాం. సో అలా మనకి ఇక్కడ 10⁻16 mod 19 అంటే మీకు 4. మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో డైరెక్ట్గా mod ఆపరేషన్ కూడా చేయొచ్చు. సో అది మీకు తెలుసు కాబట్టి YA = 4 కింద మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది M వాల్యూ. M అనేది ఏంటి, మనకి ఇక్కడ హ్యాష్ కోడ్. సో హ్యాష్ కోడ్ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి మనం తీసుకుంటున్నాం. దట్ ఈజ్ H(m). M అనేది ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అయితే H(m) అనే దాన్ని మనం జనరేట్ చేసుకుంటూ ఇక్కడ M అనే హ్యాష్ కోడ్ని జనరేట్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఫార్ములా 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు M ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Q-1. సో ఐఎమ్ టేకింగ్ ద స్మాల్ M వాల్యూ ఈజ్ 14. సో ఇక్కడ కూడా మీకు Q-1 19 - 1 18 అంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు M ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఈ వాల్యూ మధ్యలో మీరు జనరేట్ చేసుకోవాలి. ఐఎమ్ టేకింగ్ M = 14. సో నెక్స్ట్ స్టెప్, ర్యాండమ్ ఇంటిజర్ని జనరేట్ చేసుకోవాలి. దట్ ఈజ్ వాల్యూ ఆఫ్ K. K వాల్యూని జనరేట్ చేసుకోవాలి. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q-1. దట్ ఈజ్ డైరెక్ట్లీ ఐఎమ్ టేకింగ్ 18. సో దీనికి K వాల్యూ మీద ఏదైతే తీసుకున్నారో దాన్ని GCD ఆఫ్ K, Q-1 అంటే 18 కింద మనం తీసుకుంటే వాల్యూ వచ్చేసరికి 1 రావాలి. సో ఐఎమ్ టేకింగ్ ద వాల్యూ K = 5. K = 5 తీసుకుని మీరు GCD ఆఫ్ 5, 18 కనుక పెర్ఫామ్ చేస్తే మనకి వాల్యూ అనేది 1 వస్తుంది. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా మనం K వాల్యూ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ S1ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, S2ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ S1 యొక్క ఫార్ములా α⁴K mod Q. సో మనం ఆల్ఫాని 10 కింద తీసుకున్నాం అండ్ K వాల్యూ వచ్చేసరికి 5 mod Q వాల్యూ వచ్చేసరికి 19. అగైన్ 10⁵ mod 19 the value is 3. S1 = 3. సో నెక్స్ట్ మనం S2 క్యాలిక్యులేట్ చేయాలి కదా. S2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే K ఇన్వర్స్ mod ఆఫ్ Q-1. సో ఫస్ట్ S2 క్యాలిక్యులేట్ చేయడానికి K ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో K ఇన్వర్స్ అనగానే మనకి ఇక్కడ ఏమవుతుంది, 5 ఇన్వర్స్ mod ఆఫ్ Q-1 దట్ ఈస్ 19 - 1 18. సో దీనికి మీరు సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి K ఇన్వర్స్ 5 ఇన్వర్స్ అనేది కొంచెం టిపికల్ ప్రొసీజర్. సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఇలా K ఇన్వర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం mod వాల్యూ 18 తీసుకున్నాం కదా, 18ని ఎలా మనం డివైడ్ చేసుకుని రాయొచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. దట్ ఈస్ 5 × 3 + 3. 5 × 3 5 3 = 15, 15 + 3 18. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ 5 కింద మెన్షన్ చేసుకుందాం. సో 5ని అగైన్ మనం ఎలా రాయొచ్చు, 3 × 1 3 + 2 3 + 2 5. అగైన్ దీస్ 3, ఈ 3ని మనం డివైడ్ చేస్తే 2 × 1 + 1 అగైన్ 1. సో నెక్స్ట్ మనం ఇలా 2ని కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1. అలా మనం ఏంటంటే 1 = ఫైనల్లీ మనం దాన్ని 1కి ఈక్వల్ చేయాలి కదా. 1 = 3 - 5 - 3. సో ఇక్కడ మనకి ఏ నెంబర్స్ అయితే మెన్షన్ చేసామో దాంతో మళ్ళీ ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 3 - 5 - 3 5 - 3 is 2, 3 - 2 1. అగైన్ 1కి ఈక్వల్ చేయాలంటే చూడండి ఈ 3ని చేంజ్ చేసుకోవాలి మనం. దట్ ఈజ్ 18 - 5 × 3. 5 × 3 15, 18 - 15 3. అగైన్ ఈ 5 - 3ని ఫస్ట్ 5ని యాస్టీజ్ ఉంచాను, -3ని రాస్తున్నాను. 18 - 5 × 3. సో అగైన్ 18 - 5 × 3 -5 - 18 ప్లస్ ప్లస్ 5 × 3. సో ఇలా మీరు ఫామ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ద ఫైనల్ ఆన్సర్ K ఇన్వర్స్ = 11. సో ఆ 11తో మనం ఇక్కడ పెర్ఫామ్ చేస్తున్నాం. సో S2కి వచ్చేసరికి మనకి ఫార్ములా S2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే K ఇన్వర్స్ ఆఫ్ M - XA × S1 mod ఆఫ్ Q-1. సో ఇలా పెర్ఫామ్ చేసేటప్పుడు K ఇన్వర్స్ వాల్యూ 11 అండ్ M వాల్యూ మనం 14 తీసుకున్నాం, XA 16 తీసుకున్నాం అండ్ S1 వాల్యూ ఆల్రెడీ మనకి 3 వచ్చింది. mod ఆఫ్ 19 - 1 దట్ ఈజ్ 18. సో 11 × 14 -11 × 16 × 3 mod 18. So finally 11 14s are 154 minus 11 × 16 × 3 that is 528 mod 18 that is -377 mod
18. సో సేమ్ మీరు క్యాలిక్యులేటర్లో ఎలా అయితే మోడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తారో అలానే నెగిటివ్ వాల్యూ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ద ఫైనల్ వాల్యూ ఈజ్ 4. ద పెయిర్ ఆఫ్ బోత్ S1 అండ్ S2 ఫ్రమ్ ఏ సైడ్ దట్ ఈస్ 3,4. ఇది మనం కంప్లీట్ ఏ సైడ్ జనరేట్ చేస్తే బి సైడ్ వచ్చేసరికి V1 అండ్ V2 క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రమ్ బి సైడ్. సో బి సైడ్ V1 అండ్ V2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే V1కి వచ్చేసరికి ఫార్ములా ఆల్ఫా పవర్ m mod q అండ్ V2కి వచ్చేసరికి YA పవర్ S1 S1 పవర్ S2 mod q. ఈ బోత్ వాల్యూస్ ఈక్వల్లా కాదా మనం చెక్ చేద్దాం. సో ఆల్ఫా అనేది మనం 10 తీసుకున్నాం, m అనేది 14 తీసుకున్నాం, mod q వాల్యూ ఈజ్ 19. 10 పవర్ 14 mod 19 వాల్యూ ఈజ్ 16. Calculate in calculator. So then YA 4 power 3 and S1 3 power S2 4 and the mod value 19. Next 4 power 3 మనం calculate చేసుకుంటాం. 4 4s are 16, 16 4s are 64. So అలానే 3 value. Finally the value is 16. So V2 is 16 and V1 is 16. So V1 equal to V2. The given signature is valid. సో ఇలా మనకి ఎల్గోమల్ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ మనం ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ఒక్కొక్క వాల్యూని మనం పెర్ఫామ్ చేసుకుంటూ స్టార్టింగ్ తీసుకున్న ప్రైమ్ నెంబర్ నుంచి అప్ టు V1 V2 క్యాలిక్యులేట్ చేసే వరకు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ పెర్ఫామ్ చేయాలి. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.